హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను. సో ఈరోజు మొన్న షాపింగ్ బ్లాగ్ తర్వాత ఏం కొనుక్కున్నానో చూపిస్తాను కదా. సో వచ్చేయండి చూసేద్దాం. సో మేము షాపింగ్ అయిపోయాక చెప్పా కదా, బిర్యానీ తీసుకుని ఇంటికి వెళ్ళాము, పిన్న ఇంటికి. ధరణి వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ ధరణి తన కలెక్షన్ అంతా చూపిస్తూ ఉందన్నమాట. నాకు భలే ఆర్గనైజ్డ్గా పెట్టుకుందండి అన్నీ. సో తను నాకంటే చాలా చిన్నది. సో నేను ఎప్పుడూ కూడా అంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది అంటే చిన్నవాళ్ళ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు. చిన్నవాళ్ళు కదా, ఎలా పడితే అలా పడేస్తారులే అలా అనుకుంటా ఉంటాను. అండ్ ఐ డోంట్ మైండ్ ఆల్సో రియలీ పెద్దగా. కానీ ధరణి ఇవన్నీ చూస్తే మాత్రం మా చెల్లి ఎంత పెద్దదైపోయిందో అనిపించింది నాకు సడన్గా. సో ఇవన్నీ తను హ్యాండ్మేడ్ చేసుకున్నాం అనమాట. దట్టు ఇవి చాలా ఇయర్స్ బిఫోర్ అండి. ఇవన్నీ కూడా ఒక 10 years బిఫోర్, 12 years బిఫోర్ కూడా ఉన్నాయి దాని దగ్గర. అన్నీ దాచుకుంది. మెడిసిన్ బాక్స్ ఉంటాయి కదా, ట్యాబ్లెట్స్ బాక్స్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది, అది అలాంటి వాటిలో ఇట్లా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంది అనమాట. ఇవన్నీ తను హ్యాండ్మేడ్ చేసుకున్నాం అనమాట. మా ధరణి కూడా చాలా బాగా చేస్తాయి ఇట్లా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, పెయింట్స్ అవన్నీ చాలా బాగా చేస్తుంది అనమాట. బేసిక్గా అది చిన్నప్పటి నుంచి అవే ఎక్కువ చేసేది. ఇవన్నీ ఇయర్ టాప్స్, ఇవన్నీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఉండేవన్నీ అనమాట. సో చాలా ఇవి కూడా తనేది చేసింది. అప్పట్లో ఒక 10 years 9 years అయిపోయిందేమో అవన్నీ చేసి నాకు తెలిసి. ఇవి కూడా క్విల్లింగ్ అని చేసేది. ఇదైతే బాగా గుర్తుంది, మరి చిన్నప్పుడు చేసింది ఇవన్నీ నాకు గుర్తుంది ఇవి చేయడం. సో ఇవన్నీ చూపిస్తుంది అక్క. ఇవన్నీ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇంక ఎంబీఏలో ఇవేం పెట్టుకోలేను, స్టడ్స్ కొనుక్కున్నాను, ఇంకా అవే పెట్టుకోవాలి అని ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. అక్క చెల్లెళ్ళు సిస్టర్స్ అంటే ఇవే కదండి ఎక్కువ మాట్లాడుకునేది. అండ్ ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే పెద్ద చెల్లైనా, వదినలైనా, మరదలైనా మా కామన్ టాపిక్ ఇవే ఉంటాయి. ప్రజెంట్ ఫ్యాషన్ ఏంటి, ఏ చీరలు, లేకపోతే మూవీ బాగుంది అందులో కామెడీ సీన్స్ మాట్లాడుకుంటాము, లేకపోతే ఇగో ఇలా ఇయర్ రింగ్స్, కాలేజ్, ఇవే ఎక్కువ మాట్లాడుకుంటామండి. ఇంకా మనుషుల గురించి అసలు మాట్లాడుకోము. 99% అసలు మాట్లాడుకోము మేము. మనుషులు ఇంకొకరి గురించి మాట్లాడుకోము ఎప్పుడు. అంటే కలిసే ఆ 1-2 hours మేము ఏంటంటే చాలా పీస్ఫుల్గా టైం గడపడానికి చూస్తాము. ఇదేంటంటే రాఖీ అనమాట. రాఖీ అటు ఇటు ఉన్నది కట్ చేసి అలా హ్యాంగింగ్ లాగా చేసింది ఇయర్కి, అది కూడా చూపించింది. సో ఆబ్వియస్గా ఇదైతే ఎంత బాగుంటుందో ఈ సెట్. చాలా ఇయర్స్ నుంచి చాలా బాగా పడింది. ఇది కాస్ట్లీ సెట్. అది ఇది కూడా రాఖీ అండి. అది కట్ చేసేసి వెనకాతల గ్లూ పెట్టి అంటించేసింది అనమాట. తన ఓల్డ్ ఫింగర్ రింగ్ ఉంటే దాని బేస్ దీనికి అంటించేసి మంచిగా అదేంటి ఉంగరం లాగా పెట్టేసుకుంటుంది అనమాట ఇప్పుడు. జుగాడ్ అసలు మన ఇండియన్ జుగాడ్ సూపర్ అసలు. ఇదిగో చూసారా, రింగ్ అనమాట, ఉంగరం అయిపోయింది. సో ఎప్పుడన్నా మనం వీళ్ళకి కాలేజ్ పార్టీస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి పెట్టుకుని వెళ్ళేది. ఇప్పుడు మరేమో చూడాలి ఇందులో ఎలా వరకు ఉంటుందో. ఇది తెలుసా, ఇది నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది ఒక 30 years బ్యాక్ దుబాయ్ నుంచి తీసుకొచ్చారంట మా చిన్నాన్న వాళ్ళ సిస్టర్కి. అప్పట్లో ఫ్యాషన్ అనమాట అది. అండ్ ఇది 14 carat గోల్డ్ కోటింగ్ అంట వెనకాతల ముందు అంతా. అండ్ స్టోన్స్ అయితే ఎంత బాగున్నాయో అండి, క్వాలిటీ అంటే మంచి ప్రోడక్ట్. అది చాలా బాగుంది క్వాలిటీ, స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా మా పిన్ని ఏం చెప్పారంటే దీనికి 14 carat మళ్ళీ పాలిష్ వేయించుకోవాలి, 14 carat గోల్డ్, అప్పుడు బాగుంటుంది అని చెప్పారనమాట. సో 30 years క్రితం ఇదనమాట ఫ్యాషన్. చాలా బాగుండదు కదా. అండ్ ఇది చెవుకి మనకి హోల్స్ లేకుండా ఉండేవాళ్ళు పెట్టుకోవడానికి ఇలా ప్రెస్సింగ్ లాగా ఉందన్నమాట. బ్యాక్ మనకి హోల్ అదేమీ లేకుండా జస్ట్ ఇయర్కి ఇట్లా ప్రెస్ చేసుకోవడం అంతే. బాగుంది కదా, స్టోన్ క్వాలిటీ చాలా బాగుందండి. ఇదొకటి. అండ్ ఇంకొక సెట్ కూడా చూపించారు మా పిన్ని. అండ్ దీనికేమో ఈ ఇయర్ రింగ్స్, నెక్లెస్, ఒక బ్రోచ్ అండ్ ఒక బ్రేస్లెట్ వచ్చినాయి అనుకుంటా. సో ఇది సెట్ అంట మొత్తం. 30 years క్రితం అంట. నాకు భలే అనిపించింది. నాకు ఇలాంటివి చూడడం భలే సరదాగా ఉంటుంది. అండ్ అప్పటికి ఇప్పటికీ క్వాలిటీలో ఎంత డిఫరెన్సో ఉంటుందండి. అసలు స్టోన్ క్వాలిటీ ఎంత బాగుందో అనిపించింది. అండ్ ఇది ఇంకొక సెట్ అంట. అంటే అప్పట్లో యంగ్ కదా, మరి అప్పట్లో టీనేజర్స్ వాళ్ళు పెట్టుకునే స్టైల్స్ అనమాట ఇవి. సో ఇది కూడా దుబాయ్ నుంచి తీసుకొచ్చారు 2 sets. స్టోన్ క్వాలిటీ చూడండి, 30 years అయినా అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది.
ఇది కూడా పాలిష్ పెట్టించుకోవాలంట. కొన్ని 1, 2 అయితే ఇందులో అయితే 1, 2 ఇట్లా స్టోన్స్ అయితే ఊడిపోయినాయి, కానీ బాగుంది, చాలా చూస్తే ఒరిజినల్గా బాగుంది. అండ్ ఇదేంటి తెలుసా, అజిత్ లాగేసుకుంటున్నాడు, కానీ ఇది నేను ధరణి ఏమో నేను అమీర్పేటలో చూశానండి. ఇది చూసి బాగుంది అనుకుని కొనుక్కుందాం అనుకుంటే ధరణి వద్దక్క ఇంట్లో ఉంది, కావాలంటే నువ్వు తీసుకెళ్ళి, వద్దు కొనద్దంది. ఇంతకీ చూస్తే తను ఆన్లైన్లో కొందంట, 500కి కొందంట. ఇదే సేమ్ అమీర్పేటలో 100 రూపీస్కి ఉందనమాట. అయ్యో అక్క మోసపోయా నేను అంటుంది. తనైతే ఇలా స్ట్రీట్ షాపింగ్కి తక్కువ అనుకుంటా, అమీర్పేటలో చూసి చాలా ఆశ్చర్యపోయింది రేట్స్. ఇవేంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. ధరణి ప్రామ్ పార్టీకి మేము చేసి ఇచ్చానమాట. కాకపోతే అది పాడైపోయింది అక్క అని చెప్తుంది. ఇలా స్టోర్ చేస్తే పాడైపోతాయి ధరణి, ఖచ్చితంగా జిప్ లాక్లో పెట్టుకో, కాటన్ ఉంటే కూడా కాటన్లో పెట్టుకో, అప్పుడే ఎన్ని ఇయర్స్ అయినా అసలు చెక్కు చెదరవు. నా దగ్గర ఉన్న ఈసారి చూపిస్తాలే అని చెప్పాను. సో ఓకే అక్క అంది. నెక్స్ట్ ఇది ఒకటి నాకు చాలా ఇష్టమైన లాకెట్ అండి. ఇది ఏంటో మెటీరియల్ ఏంటో నాకు తెలీదు, అసలు గోల్డ్ లాగే ఉంటుంది. మరి ఇది ఎవరిచ్చారో ఎవరు తెచ్చారో ఏం తెలీదు, కానీ చాలా బాగుంటుంది. నాకు ఎంత ఇష్టమో, వేసుకుంటే పాతకాలం అమ్మమ్మలో అలా ఏదో జవహరీలా ఉంటుంది అనమాట, వేసుకుంటే లుక్ అలా ఉంటుంది. సో మొత్తానికైతే అది ధరణి కలెక్షన్. మేము అన్ని కబుర్లు చెప్పుకున్నాక ఇంకా ఇంటికి వచ్చేసాము. అండ్ నేను చేసిన షాపింగ్ ఇవేనండి. ఇదిగో ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇది మా పిన్నికి తీసుకున్నాను. నా సైజ్ అసలు లేవు, కానీ నాకు చాలా నచ్చాయి. ఈసారి వెళ్ళినప్పుడు నా సైజు ఉంటే మాత్రం మళ్ళీ తీసుకుంటాను కూడా. ఇది మధ్యలో ఏమో సౌత్ సీపర్ లాగా ముత్యం వచ్చింది, అటు ఇటు స్టోన్స్ వచ్చాయి. ఇది స్టోన్ లైన్ కాదు, వాళ్ళు మంచిగా ఆ కింద బ్యాంగిల్ బేస్ అమ్ముతారు మనకి చార్మినార్లో. ఆ 4 కలిపి 25 లేకపోతే 40 అలా, మ్యాక్సిమం ఒక బ్యాంగిల్ 10 రూపాయల గంట పట్టదండి ఆ బేస్. దానికి ఫుల్ గ్లూ వేస్తారనమాట. గ్లూ పెట్టేసి దాంట్లో ఈ స్టోన్స్ ముత్యాలన్నీ అంటించేస్తారు. అంటించేసి అప్పుడు ఏదైనా గ్యాప్ ఉంటే అక్కడ చమ్కీస్ కూడా వేస్తారు. సో చమ్కీ అంతా కూడా అంటుకుపోతుంది. అంటే దట్స్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఆల్సో, మీరు డిఐవై చేసుకోవాలనుకుంటే. లేకపోతే ఇట్లా. సో ఈ సెట్ నేను 100 రూపీస్కి తీసుకున్నాను, చాలా బాగుంది. సో నెక్స్ట్ సెట్ చూపిస్తాను. ఇవి కూడా నాకు చాలా నచ్చాయి, కానీ నేను నైట్ టైం తీసుకున్నాను. ఎలా ఉంటాయో ఇంటికి వెళ్ళాక అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. ఇగో ఈ 4 ఒక సెట్ అనమాట. మనకి ఆల్టర్నేటివ్గా మనకి రాంబస్ ఈ డైమండ్ షేప్లో ఒక పచ్చ ఒక కెంపు వచ్చింది. మధ్యలో అంతానేమో ఇట్లా స్టోన్స్ వచ్చినాయి అనమాట. ఈ స్టోన్స్ కూడా వైట్ స్టోన్స్ కాకుండా ఈ కలర్ స్టోన్స్, బ్రౌన్ స్టోన్స్లా ఉన్నాయి. కొంచెం బాగుంది, చేత కూడా బాగుంది. చూసారా, ఇలా తిప్పి చూపిస్తాను చూడండి. మనకి ఎంచక్క మనకు భయం ఉండదు ఎక్కడికన్నా. పిల్లలకు చూడండి, మనకు స్కూల్లో ఫంక్షన్స్ అవి అవుతూ ఉంటాయి, వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి చేస్తూ ఉంటారు, భరతనాట్యం కానీ. సో అలాంటప్పుడు ఇలాంటి మనం గోల్డ్ వేయలేం కదా మరి. మనకు స్కూల్ ఫంక్షన్స్ ఎక్కడికైనా సరే బయటికి పంపించినా సరే గోల్డ్ వేసి అయితే పంపించట్లేదు, ఇప్పుడు మరీ భయం వేస్తుంది కదా. సో ఇలాంటివి ఏంటంటే మనం ఉన్నాయనుకోండి ఎంచక్క మ్యాచింగ్ వేసేయచ్చు పిల్లలకు కూడా. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి, కానీ నాకైతే దొరకలేదండి. 2.6 దొరికింది, ఒక 2.4 దొరికింది అలా అనమాట. సో నాకు నచ్చిన మోడల్స్ ఉన్నా సరే సైజెస్ లేవు నాకు, అందుకని చెప్పి నాకు దొరికిన సైజుల్లో ఈ 2 తెచ్చుకున్నా. సో చూసారా, దీని కాస్ట్ ఎంత అంటే 4 కలిపి 150, 4 గాజులు 150కి వచ్చాయండి. బాగున్నాయి, నిజంగానే బాగున్నాయి. మరీ అంత హెవీ వెయిట్ లేదు, అలా అని లైట్ వెయిట్ లేదు, మంచిగా ఉన్నాయి. నాకు ఇంకా నచ్చిన మోడల్స్ ఉన్నాయి, కానీ చెప్తున్నాక సైజులు. కానీ నాకు ఈ అన్కట్ పచ్చ కాంబినేషన్ ఎంత బాగా నచ్చుతుందో అండి, నాకు పర్సనల్ ఫేవరెట్ అది. సో ఇది 4 బ్యాంగిల్స్ 150 చెప్పేసా కదండి కాస్ట్. సో ఇది మాత్రం ఖచ్చితంగా స్టోర్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలాంటివి ఏం పెద్ద ఎక్కువ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏమీ కాదు. మనం ఖచ్చితంగా జిప్ లాక్లో పెట్టుకొని, వీలైతే కాటన్ కూడా పెట్టుకొని శుభ్రంగా తడి తగలకుండా అయితే మెయింటైన్ చేసుకోవాలండి. ఇలా పెట్టుకుంటే అప్పుడు మనం ఒక ఇయర్స్ అన్నీ మన్నుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక సెట్ చూపిస్తాను నేను. ఇది ఈ సెట్ అయిపోయింది. ఇది ఇంకొక సెట్ అనమాట. ఇది అన్ని కెంపులు, మధ్యలోనేమో ఇట్లాగా పచ్చలు. సో దీనికైతే బాక్స్ ఇచ్చారు, దానికైతే బాక్స్ ఇవ్వలేదండి. అంటే వేరే వేరే బండి దగ్గర తీసుకున్నానులేండి. ఇవన్నీ కూడా ఇట్లా చూడండి,
ఈ డైమండ్ షేప్స్ అన్నీ ఏమో పచ్చ వచ్చింది, మధ్యలో అంతా కెంపు స్టోన్ వచ్చింది. దీనికి వైర్ కట్టేశారు, విడద కట్టడానికి అవ్వలేదు నాకు. సో ఇలా ఉందన్నమాట ఈ సెట్. సేమ్ అదే మోడల్, ఇంతకుముందు చూపించింది ఇది సేమ్ మోడల్, కానీ అక్కడ బ్రౌన్ స్టోన్స్ బదులు ఇక్కడ కెంపు ఇచ్చారు. అక్కడ డైమండ్స్లో ఆల్టర్నేటివ్గా పచ్చ కెంపు ఉన్నాయి కదా, ఇక్కడ అన్నీ కూడా పచ్చ ఇచ్చేసాడు కాంబినేషన్ కోసం అంతే. చాలా బాగున్నాయి వేసుకుంటే, అసలు మనం ఇంకేం వేసుకోక్కర్లే. 2 చేతులకి 2 వేసుకొని కాలేజీకి కూడా పంపించేయచ్చు పిల్లల్ని, లుక్ ఉంటుంది. మా ధరని కొనుక్కోమంటే వద్దక్క నేను వేసుకోను, ఎందుకు మాకేం ఫంక్షన్స్ అవ్వవు, అయితే అప్పుడు కొనుక్కుంటాలే అంది. సో నేను ఒక్కదాన్ని తీసుకున్నాను. ఇందులో కూడా అసలు సైజెస్ లేవండి. ఇంకొక ఉంది కానీ అది నాకు పెద్దగా నచ్చలేదు, ధరణికి చాలా నచ్చింది, కానీ నాకు నచ్చలేదు ఆ మోడల్ అని తీసుకోలేదన్నమాట నేను. మనకి పండగలకి వీటికి వేసేసుకుంటే సరిపోతుంది. బంగారం వేసుకోవాలన్నా భయం వేస్తుంది కదా. అండ్ పిల్లలకు కూడా ఫంక్షన్స్ వాటికి వేయచ్చు, స్కూల్లో పర్ఫార్మెన్సెస్కి కానీ. ఎంత బాగున్నాయో ఇవైతే, చాలా బాగున్నాయి, 2 బాగున్నాయిలేండి. కానీ ఎక్కువ కలెక్షన్ లేదండి. ఇలాంటివి ఒక 4 దట్టు ఓన్లీ 2-3 బళ్ళు మీదే ఉన్నాయి. అక్కడ మనకి రోడ్డు మీద ఇట్లాగా బండి మీద అమ్ముతారు కదా ఇవన్నీ, సో వాటిలోనే. అండ్ దట్టు చాలా లిమిటెడ్, ఒక 4-5 మాత్రమే డిజైన్స్ ఉన్నాయండి, పెద్దగా డిజైన్స్ కూడా ఏం లేవు. ఐ థింక్ కుకట్పల్లిలో ఉంటాయి అని అనుకుంటున్నాను నేను. ఈసారి కుకట్పల్లి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఒక 4-5 జతలు వీలైతే తెచ్చేసుకుంటాను, డిఫరెంట్ కాంబినేషన్స్ నాకు నచ్చితే. అంటే ఇదే డిజైన్ అని కాదు, అలా. సో ఇవి కూడా 4 బ్యాంగిల్స్ 150 రూపీసే అండి. 180 చెప్పారు, 150కి ఇచ్చారు. ఇంకా అంతకంటే మాత్రం తగ్గల. నేను 120కి అడిగాను కానీ అవ్వలేదు. ఫస్ట్ బ్యాంగిల్ చూపించా కదా పిన్నింగ్ తీసుకుంది, అది 100 4 బ్యాంగిల్స్. ఇవి 2 మాత్రం 150 అనమాట. సో ఈ 2 సెట్స్ అండి నేను తీసుకున్నవి. అండ్ ఒక 10 రూపీస్ అవి క్లిప్స్ ఉంటాయి కదా మనకి జడకు పెట్టుకునేవి, అవి తీసుకున్నాను అంతే. అవి చూపించట్లా, అట్లా ఏం స్పెషాలిటీ ఉంటుంది చూడండి, ఎండ్లో పెట్టి చూపిస్తాను మీకు. కలర్ ఎంత బాగుందో, బాగున్నాయి కదా. నాకు ఇలాంటి చిన్న భలే సంతోషం ఇచ్చేస్తాయండి. ప్రైజ్, వర్త్, లుక్ అన్నీ బాగుండే ఇలాంటి ప్రోడక్ట్స్ నాకు ఇష్టం. మొత్తానికైతే నేను అనుకోకుండా వెళ్ళి ఇవి కొనుక్కొని అయితే వచ్చాను. ఇవి 2 కొనుక్కున్నాను, నేను ఇంకేం కొనుక్కోవాలి అమీర్పేటలో. అండ్ చెప్పా కదా క్లిప్స్, అంతే. ఈ 3 కొనుక్కున్నాను. అండ్ ఈ సెట్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు పచ్చ అన్కట్ కాంబినేషన్ నా ఫేవరెట్ అండి. అసలు బ్యాంగిల్స్ అయినా నెక్లెస్లు అయినా నాకు చాలా నచ్చుతుంది. సో చూసారా, ఇందులో కూడా గ్రీన్ అండ్ స్టోన్స్ ఎంత బాగున్నాయో లుక్. సో ఇదండి ఈరోజు వ్లాగ్. బాగున్నాయా నా బ్యాంగిల్స్? సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తా. కొత్తగా చూసేవారు లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.